చదవడం మానేస్తాం. సరే, చాలా సంతోషము. అయితే దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కదా, ఈ 3 వాగ్దానాలు ఉన్నాయి. రాత్రి ఒక వాగ్దానం మీద చెప్పాము. రాత్రి 2 వాగ్దానాలు కూడా కవర్ అయ్యాయి. ఇక్కడ కూడా దీన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంవత్సరం అంతటికి దేవుడిచ్చిన వాగ్దానాలు అవి. ఈరోజు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ. అయితే దేవుని వాక్యంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక, ముందుగా ప్రకటన 21, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ప్రకటన 21, 5వ వచనాన్ని దేవుని వాక్యంలో చదువుదాం. అందరం తీయాలి. అందరం తీసి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి ఆ మాట చదువుదాం. కలిసి చదువుదాం. 21:5. అప్పుడు సింహాసనాసనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన వారితో చెప్పుచున్నాడు. ఇంకొక మాట కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. First Samuel chapter 30 and verse 19. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఈ 2 వచనాలకి సంబంధం, లింక్ ఉన్నట్లుగా కనబడుతుంది. ఈ 2 దీంట్లో ఒక మాట కనబడుతుంది, సమస్తము అనే మాట. ఇక్కడేమో సమస్తము రక్షించెను అని మొదటి సమూయేలు 30వ అధ్యాయం 19వ వచనంలో కనబడింది. దేవుడు అంట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో సమస్తము నూతనమైనవిగా, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు ప్రభు గొప్ప నామములో ప్రార్థిస్తున్నాం. దేవా, మాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం. వాస్తవానికి మేమెప్పుడో గతించిపోవాలి, మేమెప్పుడో నశించిపోవాల్సిన వారమే. నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకే మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుడు, నశించిపోతూ నరకంలోనికి వెళ్ళిపోవలసిన మమ్మల్ని బ్రతికించావు. ఈరోజు వరకు సజీవుల గుంపులో ఉంచావు. సజీవంగా బ్రతికి ఉంచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. లోకంలో లోకాశల్లో కొట్టుకుపోవలసిన మా జీవితాన్ని, లోకంలో పాపములో పతనమైపోవలసిన మా జీవితాన్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి మరొక సంవత్సరాన్ని బట్టి ఇదిగో దయా కిరీటం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడవు. మా గొప్పతనం ఏమీ లేదు ప్రభువా, మా విశ్వాసం బట్టి కాదు, మా బలాన్ని బట్టి కాదు, మా గొప్పతనాన్ని బట్టి ఎంత మాత్రము కాదు. ఏదో తెలివి కలిగినటువంటి వారమునో అందచందాలు కలిగినటువంటి వారమునో మీరు మమ్మల్ని ప్రేమించలేదు. కానీ ప్రభువా, పాపులమై ఉంటుండగానే, బలహీనమై ఉంటుండగానే, శత్రువులమై ఉంటుండగానే మీరు మమ్మల్ని ప్రేమించినారు. ఎంత గొప్ప ప్రేమ. అటువంటి ప్రేమతో ప్రేమించి ఈరోజు సజీవంగా మీరు మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ సమయం దీవెనకరంగా ఉంచమని, నీ దాసును మరుగుపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చేసే నూతన కార్యాల గురించి ఆరాధనలోనికి చూస్తాం. 5 కార్యాలు ఉన్నాయి దేవుడు చేసే నూతన కార్యాలు. బహుశా
మీరు అనుకోవచ్చు, ఈరోజు మొదటి సంవత్సరంలో 2025 సంవత్సరంలో మొదటి రోజులుగా దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నూతనంగా నాతో మాట్లాడాలి. అవును, ఎప్పుడు దేవుడు నూతనంగా మనతో మాట్లాడేవాడే. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అంటాడు. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పాడు? దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాట అంటున్నాడంటే, మనము క్రీస్తులో నూతనంగా ఉండాలని ఆయన ఆశ. నిన్నటి దినాన్ని చెప్పాను, పాతవి మనకి ఇష్టం ఉండవు. పాత బట్టలు కానీ, పాత సామాన్లు కానీ, లేకపోతే పాత వాటిని మనం ఎక్కువగా ఇష్టపడ్డాం. ఎప్పుడు క్రొత్తదనాన్నే ఇష్టపడతాం. క్రొత్తగా ఉండాలి, క్రొత్తగా మాట్లాడాలి, రీసెంట్ జనరేషన్ను మనం ఫాలో అవ్వాలి, మనం ఇష్టపడతాం. పాతదాన్ని ఇష్టపడము, కొత్తదాన్ని ఇష్టపడతాం. చెప్పాను ఒక ఎగ్జాంపుల్, మీకు గుర్తుంది లేదు. 10th ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు పుస్తకాలను బాగా ప్రేమిస్తారు. ఎగ్జామ్ అయిపోయిన లాస్ట్ రోజు పుస్తకాలు చింపి బస్ స్టాండ్లో కానీ ఎక్కడో పడేస్తారు. అంటే పాత వాటికి విలువ లేదు, కొత్త వాటికి విలువ. ఎప్పుడైనా కొత్తదాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తాం. దేవుడు కూడా కొత్తగా ఉండాలని కోరుతాడు మనల్ని కూడా. అందుకే సంవత్సరం మారుతుందంటే క్యాలెండర్ మారుతుంది కదా. సంవత్సరం మారిందంటే క్యాలెండర్ మారింది. సంవత్సరము మారుతుందంటే కొన్ని పరిస్థితులు మారుతాయి, మన నిర్ణయాలు కూడా మారుతాయి కదా. అయితే దేవుడు కోరుకునేది క్యాలెండర్లో మార్పు కాదు, క్యారెక్టర్లో మార్పు కావాలి. దేవుడు కోరుకునేది క్యాలెండర్లో తేదీలు మారుతూనే ఉంటాయి, కానీ ప్రవర్తనలో కానీ మారకపోతే ఏ సంతోషము దేవునికి ఉండదు. అయితే ఈరోజు ప్రభువుని ఆరాధించే ముందుగా ఏ విషయాలను బట్టి ప్రభువుని ఆరాధించాలి? మొట్టమొదట దేవుడు నూతన పరిచేది ఏంటి? చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమన్స్ చాప్టర్ 12 and verse 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన. చాలు, ఇక్కడ రాయబడింది నూతన మగుట. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు కోరుకునేది నూతన మగుట. వాస్తవానికి ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము ఈరోజైతే దేవుని దగ్గరికి రాగలిగాము, కానీ ఇంతకుముందు మన పరిస్థితి ఏంటి? రోమపత్రిక 12లో ఉంది కదా, ఈ లోక మర్యాదను అనుసరించినటువంటి వారమే. ఈ లోక మర్యాద అంటే ఏంటి? ఈ లోక మర్యాద అంటే ఏంటి? లోకం దేన్నైతే ఫాలో అవుతే అదే ఫాలో అవ్వాలి. లోకం ఎలా చెప్తే అలాగే వెళ్ళేటువంటి వారు. బైబిల్లో ఉంది కదా, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి దేవుని వలన పుట్టినవి కాదు. అంటే లోకం మనల్ని ఏ రూట్లో నడిపించింది అంటే రాంగ్ రూట్లో మనల్ని నడిపించింది, తప్పుడు దారిలోకి నడిపించింది లోకం. అయితే ఈరోజు దేవుడు ఆ లోకంలో మనం ఉండాలని కోరుకోలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడు, ఎక్కడి నుంచి మనల్ని సపరేట్ చేశాడు, ఎక్కడి నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ 19వ వచనాన్ని చదువుదాం. మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు మనం లోక సంబంధులమే, కానీ యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీవు ఇప్పుడు లోక సంబంధివి కాదు అన్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు అలాగన్నాడు? క్రీస్తునందున్నవారు నూతన సృష్టి. దేవుడు మనల్ని అలాగా సృష్టిగా తన కొరకు చేసుకున్నాడు కాబట్టి ఆయన పలికిన మాట, మీరు లోక సంబంధులు కారు. నిజమే, ఒకప్పుడు లోక సంబంధులుగా ఉంటే ఎలా ఉండేది? లోక సంబంధులుగా ఉంటే మన పరిస్థితి, డిసెంబర్ 31 వస్తే నా జీవితం ఎలాగ ఉండదంటే, ఆ డిసెంబర్ 31కి వారం రోజుల ముందు నుంచే ప్లానింగ్. ఏంటి ప్లానింగు? నా జీవితంలో జరిగింది చెప్తున్నాను. డిసెంబర్ 31 డ్యూటీ ఉన్న ఆ రోజు సెలవే.
ముందు వారం రోజుల నుంచే ప్లానింగ్ అనమాట. అంటే నా జీవితం లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు ప్రభువులో ఉంటే ఎలా ఉంది అనే వ్యత్యాసం లేదా? ఉంది కాబట్టి చెప్తున్నాను. గతంలో నా జీవితంలో 31st నైట్ వచ్చిందంటే ఆ ముందు 4-5 రోజుల నుంచి ప్లాన్ వేసేవాళ్ళం. ఎక్కడ ఉండాలి, ఎక్కడ కూడుకోవాలి, ఎక్కడ మీటింగ్ పెట్టాలి. ఏ మీటింగ్ అది? శేషాల మీటింగ్ అంటారు దాన్ని. ఎక్కడ మనం కూడుకుంటే బాగుంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎవరిని మనము ప్రశాంతంగా ఎంత కష్టపడి చేసిన తర్వాత ఏ పోలీసు దొరికిపోయామనుకో January 1st జైల్లో ఉండాలి. అలా లేకుండా పక్కా ప్లానింగ్తో ఏం చేసేవాళ్ళము. ఒకసారి December 31st అనుకుంటా నా జీవితంలో బాగా తాగేసి ఆర్కే బీచ్లో కూర్చున్నాం. దానికి ఒక టైం ఉంటుంది, ఎంతైనా 2-3 గంటల వరకే. అక్కడ నుంచి తిరిగితే ఊరుకుంటారా? పోలీసులు తిరిగితే ఆ వ్యాన్ ఆపాడు. మేము కూర్చున్నాము, మాట్లాడుకుంటున్నాము. వచ్చి ఏ ఊరు మీద అన్నాడు. మీదే ఊరు అంటే నేను గర్వంగా శ్రీకాకుళం మాది అన్నాడు. శ్రీకాకుళం నుంచి వైజాగ్లో తాగుతావని చెప్పి వ్యాన్ ఎక్కించాడు. పోలీస్ వ్యాన్. నా ఫ్రెండ్ నేను ఇద్దరం పోలీస్ వ్యాన్ ఎక్కాం. వాడు బతిమలాడుతున్నాడు. ఏమని? సార్ వదిలేయండి సార్, మా జీవితాలు పోతాయి, మాకు ఉద్యోగాలు రావు సార్ వ్యాన్ ఎక్కితే అని చెప్పి బతిమలాడుతున్నాడు. నాకు ధైర్యమే, ఎందుకంటే వీళ్ళు డబ్బులు తీసుకుంటే వదిలేస్తారని. మరి ఎందుకు రాలా ఏడుస్తావు, నీ దగ్గర డబ్బులు ఎంత నెత్తి, నా దగ్గర తీయని మొత్తం 800. సార్ మీరు ఏమైనా చేసుకోండి, మా దగ్గర 800 ఉన్నాయి సార్, తీసుకొని వదిలే అంటే అటు తీసుకెళ్ళి రుసుకోండి దగ్గర వదిలేశాడు. రుసుకోండి ఎక్కడ ఉంది అది? చాలా లోపలికి అది. అక్కడ వదిలిస్తే అక్కడ నుంచి నడుచుకుని ఉదయం వచ్చేసరికి 1 గంట అయింది. ఆ రాత్రప్పుడు 1.5 సేపు మేము నడిచాం. అంటే మేము సంతోషాన్ని వెతికాం కదా, సంతోషాన్ని లోకంలో వెతికాం. నాకు సంతోషం దొరకలేదు. నా జీవితంలో ఆ రోజు చాలా భయం వేసింది. వాస్తవానికి పోలీస్ వ్యాన్ అంటే ఎవరికి భయం ఉండదు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఒకసారి వ్యాన్ ఎక్కితే వాళ్ళ జీవితం ఎలాగ ఉంటుంది? అటు తప్పు చేసినా చేయకపోయినా ఏమంటారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు రా అంటాడు. అవునా కాదా? అటువంటి నా జీవితంలో అది లోకం. బైబిల్లో రాయబడింది, రోమపత్రిక 12:1 రాయబడింది కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఒకప్పుడు లోక మర్యాదను అనుసరించాను, నష్టపోయాను. ఇప్పుడు క్రీస్తు లోనికి మారు మనసు పొందిన తర్వాత, అందుకే ఆ వచనం లాస్ట్లో నూతన మగుట ద్వారా రూపాంతరము పొందుడి. చాలు, రూపాంతరం వచ్చింది, నా జీవితం మారింది. ఎంత గొప్ప సంతోషం చూడండి. లోకంలో ఎక్కడ దొరకదు. నేను అంటాను, మీరు లోకంలో కూడా సంతోషం దొరుకుతుంది, తప్పనట్లే. లోకంలో కూడా సంతోషము దొరుకుతుంది. 3 గంటలే. జీవితంలో కొన్ని జరిగిన చరిత్రలు చెప్తే నవ్వు వస్తుంది, బాధ కలుగుతుంది. గతంలో నా జీవితంలో జరిగిన కొన్ని చరిత్ర చెప్తే నిజంగా అవన్నీ గుర్తొచ్చినప్పుడు, అవన్నిటి నుండి దేవుడు ఇలాగా బయటికి తీసుకొచ్చారంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటాడు, లోకంలో నుండి యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు? లోకములో నుండి. అందుకే ఒక వ్యక్తి దేవునిలోనికి రావటం అంటే అది సామాన్యమైన విషయము కాదు. దేవుడు అతన్ని ఆకర్షించాలి. దేవుడు ప్రణాళికలో ఆ వ్యక్తి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తిని దేవుడు పట్టుకుంటాడు. కనుక మొట్టమొదటిది దేవుడు చేసిన మొదటి నూతన కార్యం ఏంటంటే నూతన పరిచాడు. మొదటిది ఏంటి? నూతన పరిచాడు అని చెప్తున్నాం కదా. ఎలా నూతన పరిచాడు? రెండవ కార్యం నూతన క్రియ చేయడం వల్ల. నూతనం ఎలా వచ్చింది? నీలో నాలో మార్పు ఎలాగొచ్చింది అంటే ఏమని చెప్తాం? నూతన క్రియ చేశాడు. ఇదిగో చూడండి, యెషయా గ్రంథము 43:19 చదువుదాం. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చాలా ఈ మాట రాయబడింది, నూతన క్రియ. అనుకుంటాము, అరే అంత బ్రాహ్మణుడు, నిష్ఠ కలిగిన వాడు, దేవుడిని ఎలా నమ్ముకున్నాడు? యేసుప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాడు?
ఎవరైనా మార్చారా? ఎవరైనా తీసుకెళ్ళారా? బలవంతం చేశారా? లేదు లేదు. నూతన క్రియ జరిగింది. నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత బైబిల్ పట్టుకొని రూమ్కి వస్తే నా స్నేహితులు అన్నారు, అబ్బా పతివ్రత వచ్చిందిరా అన్నారు. ఏంటి? బైబిల్ పట్టుకొని రూమ్కి వస్తే పతివ్రత వచ్చింది అన్నాడు. ఇంకొకడు అన్నాడు, ఏదేదో డైలాగులు వేసాడు. నిన్నటి వరకు అదే చేత్తో బీరు సీసా పట్టుకున్నటువంటి నీవు ఇప్పుడు ఏం పట్టుకున్నావు? నీకు సెట్ అవ్వదురా అని చెప్పి వదిలే అన్నాడు. కారణం ఏంటంటే చెప్తున్నాను, దేవుడు నూతన క్రియ నాదిలో చేశాడు నాయన. ఒకప్పుడు కొట్టడానికి వస్తే కొట్టేవాడిని, ఇప్పుడు కొట్టడానికి వస్తే చెయ్యి లగట్లేదు. కారణం ఏంటి? నూతన క్రియ జరిగింది కాబట్టి. ఎక్కడ జరగాలి నూతన క్రియ? హృదయంలో జరిగింది. దేవుడు అంటున్నాడు, నువ్వు నూతన సృష్టిగా అవ్వడానికి కారణము నీలో నూతన కార్యం దేవుడు చేశాడు. నూతన సృష్టిగా మారుస్తున్నాడు. మొట్టమొదటిది నూతన పరిచాడు, రెండోది నూతన క్రియ చేశాడు. నూతన క్రియ ఎవరు చేయగలరు? ఎవరు మార్చగలరు? నేనైతే నీకు దేవుని మందిరంలో తీసుకొచ్చి కూర్చోబెట్టగలను, కానీ బలవంతంగా మార్చగలనా? చెప్పండి. మార్చలేం, ఎవరిని మార్చలేం. క్రైస్తవ జీవితం అంటే మత మార్పిడి కాదు, మది మార్పు. మది అంటే మనస్సు మార్పు. కనుక ఎవరో చెప్తే మారేది కాదు. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు గొప్ప సంతోషం. నువ్వే ₹1,00,000 ఇచ్చినా ఈరోజు నేను సినిమాకి వెళ్ళను. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నువ్వు చెడ్డ పనులు నేను చేయను. ఎందుకు? దేవుడు నా హృదయాన్ని మార్చాడు. దేవుడికి నాకు ఒక నిబంధన ఉంది, ఒక కమిట్మెంట్తో దేవుడు నేనున్నాము. కనుక ఆయన మాట దాటి నేను వెళ్ళను. ఆ లోకం ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది అంటే పెంట కప్పుతో ఎంచుకున్నాను. నేను ఒకసారి చెప్తాను, దేవుడు నమ్మిన తర్వాత, డేవిడ్ నా మాటలు విను. దేవుడు నమ్మిన తర్వాత దేవుడు నమ్ముకున్నాను, కానీ సరైన భక్తి లేదు. అటు ఇటు ఉన్నాను అనమాట. సినిమా హాల్కి వెళ్ళాను. ఎక్కడికి? దేవుడు నమ్మిన తర్వాత కూడా, స్టార్టింగ్లో దేవుడు నమ్మిన తర్వాత కూడా ఒకసారి ఏం చేశాను, సరైన మారు మనసు విధానం లేనప్పుడు సినిమా హాల్కి వెళ్ళి కూర్చున్నాను. ఇక పాతది కొన్ని ఉంటాయి కదా, పనిచేస్తాయి కదా, 2024 సంబంధించిన కొన్ని ఉంటాయి. అవి మళ్ళీ 25లో గుర్తొస్తుంటాయి. అవునా? అయితే వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నెమ్మది లేదు. ఎక్కడ? సినిమా థియేటర్లో. అసలు సినిమా థియేటర్లో ఎందుకు వెళ్తాం? మామూలుగా ప్రశాంతంగా మైండ్ ఫ్రెష్ అవ్వడానికి, నవ్వుకోవడానికి, సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం లేదు, ఏం లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు. నేను వచ్చిందే డబ్బులు కొనుక్కునమని వెళ్ళాను, కానీ సమాధానం లేదు. ఎందుకు? లోపల దేవుడు నూతన క్రియ చేశాడు కదా, నాలో నూతన క్రియ లోపల జరిగింది కాబట్టి ఆ నూతన క్రియ ఏం చేస్తుంది? నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండలేవు అని భయంకరమైనటువంటి కలవరం పుట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది. సరే, ఆ గేట్ దగ్గరికి వెళ్ళి, బాబు నీకు దండం పెడతాను, నన్ను వదిలే అని చెప్తే, సరే ఇప్పుడు వెళ్ళడానికి అవ్వదన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు వదిలేస్తారేటి? దాన్ని డోర్ తీయడానికి ఒక టైము ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో అవ్వాలి. అలా నన్ను అంతవరకు వెయిట్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నా జీవితంలో నెమ్మది అనేది వచ్చింది. ఎందుకు మీరు వెళ్ళారు? మీరు అడగవచ్చు. దేవుడు నమ్ముకున్నావు కదా, ఎందుకు నువ్వు వెళ్ళావు అని అడగవచ్చు. దేవుడు నమ్ముకున్నాను, సరిగ్గా సరైన జీవితం అప్పుడు లేదు. మళ్ళీ లోకం ఆకర్షించింది, మళ్ళీ లోకం పిలుస్తుంది, రా, నన్ను వదిలేసావు. మీకు తెలుసో లేదో, దేవుడిని నమ్మిన తర్వాత నా స్నేహితులను విడిచిపెట్టేశాను. నా స్నేహితులను వదలలే. ఎందుకు? కలిసి తాగేవాళ్ళం కదా, కలిసి మీటింగ్లో కూర్చునే వాళ్ళం కదా, కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం కాబట్టి వాళ్ళు నన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడలే. రారా, నువ్వెందుకు అక్కడికి వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పా. అప్పుడు దేవుడు నాతో, నిజంగా నువ్వు వారిలో నుండి ప్రత్యేకముగా ఉన్నా అన్నాడు. అపోస్తుల కార్యంలో రాయబడిన మాట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము. అపోస్తుల కార్యం 2. అపోస్తుల కార్యం 2:40.
ఉమ్, ఆ, ఆ. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని, మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా ఉండాలి, సపరేట్గా ఉండాలి. దేవుడు మాట్లాడిన తర్వాత నేను అనుకున్నాను, ప్రభా అందరినీ వదిలేయమంటున్నావు, స్నేహితులను కూడా వదిలేయమంటున్నావు, ఎందుకు? వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళేం తప్పు చేయలేదు. నువ్వు వాళ్ళతో ఉంటే మళ్ళీ నువ్వే డిస్టర్బెన్స్ అవుతావు. నువ్వు వాళ్ళతో ఉంటే నువ్వు డిస్టర్బెన్స్ అవుతావని నేను ఏం చేస్తానంటే, వాళ్ళని ద్వేషించమని చెప్పట్లే, వాళ్ళని ప్రేమించు, కానీ వాళ్ళ అలవాట్లో మళ్ళీ నీలోకి రాకూడదు అని చెప్పి సపరేట్గా ఉండమని చెప్పాడు. ఎందుకంటే నూతన క్రియ జరిగింది కాబట్టి. మొట్టమొదటిది నూతన పరచబడ్డారు. రెండవది నూతన క్రియ జరిగింది. ఎవరిలో అయితే నూతన క్రియ జరుగుతుందో గుర్తుపెట్టుకోండి, ఎవరిలో అయితే నూతన క్రియ జరుగుతుందో వారికి దేవుడు ఒకటి ఇస్తాడు. ఏంటి ఇస్తాడు చెప్పండి? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. నూతన క్రియ జరిగిన వారిలో దేవుడు చేసే 3వ కార్యం. యెహెజ్కేలు 36:26. నూతన హృదయం మీకు చాలు. ఏమిస్తాడు? ఇవన్నీ ఎలా జరుగుతాయంటే, నూతన క్రియ ఒక వ్యక్తిలో జరిగితే ఆ వ్యక్తిలో ఏదో జరిగింది అంటారు కదా, ఆ వ్యక్తిలో ఏదో మార్పు వచ్చింది అంటారు, ఆ వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. లేకపోతే ఎంత కఠినమైనవాడు అలా ఎలా మారిపోతాడు? ఎంత భయంకరమైన విగ్రహారం చేసినాడు ఎలా మారిపోతాడు? ఏదో జరిగింది, మొత్తానికి ఏదో జరిగింది అంటారు. ఏదో జరిగింది అంటారు కానీ దేవుడు అతనిలో కార్యము చేశాడని వాళ్ళకి తెలియదు. ఏదో జరిగింది అని మాత్రం వాస్తవంగా అంటారు. మన జీవితంలో దేవుడు 3వదిగా దేవుడు ఏం చేశాడంటే నూతన హృదయం ఇచ్చాడు. మరి ఇప్పుడు చెప్పండి, పాత హృదయం ఎలాంటిది? ఇప్పుడైతే నూతన హృదయం అని చెప్తున్నాము. పాత జీవితము, పాత హృదయం ఎలాంటిది? పాత హృదయం ఎలాంటిది? పాపము, శాపము. పాత హృదయంలో 9 రకాల పాపాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త హృదయంలో సంతోషము, సమాధానము, ఏమున్నాయి? దయాలత్వము, ఆశా నిగ్రహము, ఇంకా 9 రకాలు ఉన్నాయి. చూసారా? హృదయం మారిన తర్వాత దేవుడు ఆ హృదయంలో ఫలాలతో కూడిన విషయాలు ఉంచాడు. హృదయం మారక మునుపు అదే హృదయంలో పాపం ఉంది, అదే హృదయంలో శాపం ఉంది. యాకోబు జీవితంలో అదే జరిగింది. యాకోబు తన జీవితం మారక మునుపు మోసగాడే. యాకోబు తన జీవితం మారక మునుపు అబద్ధికుడే. యాకోబు తన జీవితం మారక మునుపు ఎలాంటి వాడు? మోసం చేయడం చాలా ఈజీ, యాకోబుకి అబద్ధం చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు ఎప్పుడైతే హృదయం మార్చాడు దేవుడు ఒకరోజు, ఆదికాండం 32వ అధ్యాయంలో, ఇప్పుడు యాకోబు నీ పేరేమని అడిగాడు. ఒకప్పుడు యాకోబుని పేరు అడిగాడు తండ్రి. ఏమని అడిగాడు? నాయనా నువ్వు ఏసావా యాకోబా అన్నాడా లేదండి? అడిగితే యాకోబు ఏమన్నాడు? ఇప్పుడు నా పేరు తిమోతి. ఎవరైనా పేరు అడిగితే ఏం చెప్తాను? నా పేరు చెప్తాను, పక్క వాళ్ళ పేరు చెప్పను. కానీ యాకోబు తన తండ్రి పేరు అడిగినప్పుడు ఏమన్నాడు? నేను యాశావునే అన్నాడు. ఎంత అవలీలగా అబద్ధం ఆడేశాడు. కానీ ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అని అడిగాడు. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32 ఎన్నో వచనం చెప్పాలి? 27. ఆయన నీ పేరేమని అడుగుగా యాకోబు అని చెప్పిన. ఇంతకుముందు యాకోబు తండ్రి ఇస్సాకు అడిగినప్పుడు యాకోబు ఏం చెప్పాడు? ఏమన్నాడు? ఒకసారి ఆ మాట చదువుదాం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27 18వ వచనం. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా, ఏమి నీవు ఎవరవు అని అడిగినప్పుడు అందుకు యాకోబు ఏమన్నాడు? ఎంత ఖచ్చితంగా అబద్ధం ఆడాడో చూడు. కొంతమంది అబద్ధం ఆడితే అతికినట్లే ఉండాలంట. ఎలాగా?
అతికింది ఊడిపోద్ది. అబద్ధం కొంచెం తేడా అయితే ఏమవుతుంది? సాధారణంగా పెళ్లి దగ్గర ఆడుతారు. ఒక అబద్ధం కోసం ఒకటి కవర్ కలిసి 100 అబద్ధాలు అవుతాయి. అప్పుడు పెళ్ళి అవుద్దట. లేకపోతే పెళ్ళి అవ్వదా? కనుక అబద్ధముతో యాకోబు జీవితం అంతా అబద్ధం. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, నీ పేరేంటి చెప్పు. ఇప్పుడు దేవుడికి తెలీదా యాకోబు పేరు? తెలుసు. కానీ ఏం చెప్తాడా? అబద్ధం చెప్తాడా? నిజం చెప్తాడా? నిజమైన పశ్చాత్తాపం వచ్చిందా లేదా? నిజంగా మార్పు జరిగిందా లేదా? అందుకే యాకోబులో దేవుడు నూతన క్రియ చేశాడు. ఇప్పుడు యాకోబు పేరు మారింది, యాకోబు జీవితం మారింది, యాకోబు ధన్యత మారిపోయింది. ఎంత గొప్ప దేవుడు! నూతన క్రియ జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి మన జీవితంలో. నూతన క్రియ జరిగింది కాబట్టి నీ పేరే కాదు, నీ స్వభావం మారింది, నీ ప్రవర్తన మారింది. నిజంగా ఈరోజు చాలా గొప్ప మంది సాక్ష్యాలు వింటాం, యూట్యూబ్లు అంట వస్తుంటాయి. నిజంగా మాంత్రికుడు ఆరోగ్యం గారనే ఒక సాక్ష్యం ఉంది. భయంకరమైన మాంత్రికుడు అండి. ఏదో వ్యాపారం కోసం కేరళ డిస్ట్రిక్ట్ వెళ్ళాడంట. అక్కడ మాంత్రిక విద్యలు నేర్చుకొని అతడు ఎలా మారిపోయాడంటే మాంత్రిక విద్యలో ఆరితేడిపోయాడు పూర్తిగా. అలాంటి వ్యక్తి ఎవరో యేసుప్రభుని సువార్త ప్రకటిస్తే, యేసుప్రభు ఎవరు? నాకంటే శక్తిమంతుడా, నా ఇన్ని మంత్రాలు ఉన్నాయి అతని దగ్గర, నేను ఒక్క మంత్రం వేసాను అనుకో ఆయన పారిపోతాడు అన్నాడు. అలాంటి వ్యక్తి రక్తము కక్కుకొని చనిపోయిన లాస్ట్ స్టేజ్లో ఎవరో దేవుని నమ్ముకున్న వ్యక్తి తన స్నేహితుడు సువార్త చెప్పి హాస్పిటల్ జాయిన్ చేస్తే, ఈ మనకి రంధ్రాలు ఉంటే మనకేమొస్తుంది? స్కిన్ అంటే ఏమొస్తుంది? చెమట వస్తుంది. అతనికైతే రక్తం వచ్చేసింది. అంటే అంతకుముందు శవాలు తినేవాడు, భయంకరమైన వ్యక్తి ఆయన, శవాలను తినేవాడు. అటువంటి వ్యక్తి ఎలా మార్చబడ్డాడు? ఈరోజు బ్రాహ్మణులు సైతము దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు? బ్రాహ్మణుల కంటే మనం నిష్ట కలిగిన వాళ్ళమా? వాళ్ళలాగా మంత్రాలు చెప్పగలమా? వాళ్ళలాగా ఉదయాన్నే లేచి మడిగట్టుతో పూజ చేయగలమా? అలాంటివే. కానీ ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళలో ఏదో కార్యం దేవుడు చేశాడు. దాన్నే నూతన క్రియ అంటారు, దాన్నే నూతన హృదయం ఇచ్చాడు అంటారు, దాన్నే నూతన పరచబడ్డం అంటారు. మొట్టమొదటి నూతన పరచబడ్డము, రెండోది నూతన క్రియ, మూడోది నూతన హృదయం. ఎవరికైతే నూతన హృదయం దేవుడిచ్చాడో వాళ్ళని దేవుడు ఒకలాగా మార్చాడు. ఎలా మార్చాడంటే నూతన సృష్టిగా మార్చాడు. చదువుదాం ప్రకటన 21:5. రెండవ కొరింథీ పత్రిక 5:17. చాలు. నూతన సృష్టి. ఎన్ని విషయాలు చూసాం ఇప్పటి వరకు? మొట్టమొదటి చెప్పండి, నూతన పరిచాడు. రెండోది నూతన క్రియ చేశాడు. మూడోది నూతన హృదయం ఇచ్చాడు. నాలుగోది నూతన సృష్టి. ఇప్పుడు యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నూతన సృష్టి, ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డం. ఎంత గొప్ప ధన్యత! మొన్న బాప్తిస్టులు పలాస వెళ్ళాం. పలాస వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమ్ కుమార్ అన్న చర్చిలో ఇద్దరు యవనస్తులు ఉన్నారు. వాళ్ళకు ఒక మాట చెప్పాం, ఇక నుంచి నువ్వెవరో తెలుసా? నూతన సృష్టి. నీ పాత జీవితం ఏమవుతుంది? గతించిపోతుంది. ఇంకా పాత వాటిని మీరు ప్రేమించకూడదు అని చెప్పినప్పుడు నూతన క్రియేషన్, న్యూ క్రియేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి, న్యూ అనే మాట కనబడుతుంది, ఉందా? ఫస్ట్ లైన్లో మన వాగ్దానాలు ఇంగ్లీష్లో చూస్తే న్యూ అనే మాట ఉంది. దేవుడు కొత్త వాగ్దానాలు చేస్తాడు. 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. దేవుడు కొత్త విషయాలను ప్రామిస్ చేస్తాడు, వాగ్దానం చేస్తాడు. మొదటిది, దేవుడు గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. చెప్పండి ఇంగ్లీష్ మాస్టర్, ఓయ్ మాస్టర్. రెండోది ఏంటి? మొట్టమొదటిది గాడ్ ప్రామిస్ న్యూ థింగ్స్.
చెప్పండి. నేను ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో చెప్పాలా? నేను చెప్పింది మీరు చెప్తున్నారు. గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. చెప్పండి. దేవుడు కొత్త విషయాలను వాగ్దానాలు చేస్తాడని అర్థం. కొత్త విషయాలని వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు కార్డు పట్టుకున్నారు, ఆధార్ కార్డు లాగా, అది వాగ్దానం కార్డు. ఇంకొంతమంది తీసుకోలేదు, రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. సంవత్సరం అంతా అది పట్టుకొని తిరుగుతారు. దేనికోసం? ఇదిగో నా చూడు, ఇదిగో చూడు, ఇదేంటిది వాగ్దానం అంటారు. మరి దాని కొరకు ప్రార్థన చేస్తారో లేదు. కానీ దేవుడు కొత్త వాగ్దానం చేశాడు నీకు. రెండోది, గాడ్ ప్రిపేర్ న్యూ థింగ్స్. చెప్పండి. కొత్త విషయాలను సిద్ధపరుస్తాడు. కొత్త విషయాలను సిద్ధపరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో కొత్త విషయాలను సిద్ధపరుస్తాడు. నువ్వు సిద్ధపడాలి కానీ. మూడోది, గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. ప్రిఫర్స్ అంటే దేవుడు కొత్త విషయాలను కోరుకుంటాడు. నీలో కొత్తదనాన్ని కోరుతున్నాడు. ఇంకా పాత జీవితము అనేది దేవుడు నీలో చూడాలని ఇష్టపడట్లేదు. కనుక గాడ్ ప్రామిస్ న్యూ థింగ్స్, గాడ్ ప్రిపేర్ న్యూ థింగ్స్, గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవుడు కొత్త విషయాలను వాగ్దానం చేస్తాడు. దేవుడు కొత్త విషయాలను సిద్ధపరుస్తాడు. దేవుడు కొత్త వాటిని కోరుకుంటాడు. కనుక ఎవరిలో ఈ కొత్త విషయాలు ఉంటాయంటే, ఎవరైతే నూతన పరచబడతారో వారిలో ఈ కొత్త విషయాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట నేను చెప్పి ముగించేస్తాను. నూతన మగుట, నూతన క్రియ జరిగింది. నూతన హృదయం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. నూతన సృష్టిగా నువ్వు ఒక న్యూ క్రియేషన్గా మారావు. ఎవరిలో? క్రీస్తులో. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ క్రీస్తులో జరిగేవే. ఇవన్నిటిని కలిపి దేవుడు అన్నాడు నూతన కార్యం అన్నాడు. చదువుదాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము ఉంది. అక్కడ నూతన కార్యం అంటారు దీన్నే. వీటన్నిటినీ దేవుడు నూతన కార్యంగా మార్చుకున్నాడు. నూతన సంవత్సరంలో నూతన కార్యం చేశాడు. నూతన కార్యము చేశాడు. ఈరోజు చేసిన ఆ నూతన కార్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? మనం చేయాల్సిన పని ఏంటి? నూతన కార్యాన్ని తలపోసుకుంటూ నీ ఆరాధన కూడా నూతనంగా ఉండాలి. మళ్ళీ రెడ్డెచ్చాడు మొదలెట్టాడు అన్నట్లు ఉండకూడదు. మళ్ళీ ఏం చేస్తారు? పాతదే. ఏం ఆరాధన? కొంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు ఒకటే సేమ్ కాపీ పేస్ట్ లాగా ఉంటుంది. అది ఆరాధన ఎలా ఉంటుంది? కొత్తగా అంటే దేవుడు ప్రతిరోజు ఒక కొత్త విషయము నీలో నుండి రాగలగాలి. ఎందుకంటే నూతన పరిచాడు కదా, నూతన క్రియ చేశాడు కదా, నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు కదా. మరి నీలో నుండి నూతన విషయాలు రావాలి కదా. నూతనమైన ఆరాధన నీలో నుండి దేవుడు కోరుతాడు కదా. కనుక రండి మోకరించి ఆరాధనలో